అధిక మూల ఆదాయాలపై పన్ను సాధారణంగా చెల్లించబడుతుంది. ఏడాదికొకసారి ఇంటి పన్ను చెల్లించడం కూడా తప్పనిసరి. కొన్ని ఇతర ఆదాయాలకు పన్ను మినహాయింపు మాదిరిగానే రెవెన్యూ శాఖ కూడా ఇంటి పన్నును మినహాయిస్తుంది. ఇప్పుడు ఇంటి పన్ను చెల్లింపుదారులకు దేవాదాయ శాఖ శుభవార్త అందించింది. ఈ నెల నుంచి పన్ను డిపాజిట్పై మినహాయింపు ఉంటుంది. చిన్న చిన్న ఇళ్లలో నివసించే వారికి పన్ను రాయితీ కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త నిర్ణయం ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంటి పన్ను జమ చేస్తే మంచి రాయితీ లభించనుంది. ఏడాదికి 900 రూపాయల కంటే ఎక్కువ అద్దె ఉంటే 15% ఇంటి పన్ను విధించబడుతుంది. 900 మున్సిపల్ కార్పొరేషన్ 5% తక్కువ ఇంటి పన్ను వసూలు చేస్తోంది. ముఖ్యంగా 50,000 మందికి పైగా జనాభా ఈ మినహాయింపు ప్రయోజనం పొందుతారని కార్పొరేషన్ కమిషనర్ ఇందర్జిత్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు 10% తగ్గింపు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ఇందర్జిత్ సింగ్ తెలిపారు. అయితే ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు 5% తగ్గింపు ఉంటుంది. జనవరి 1, 2025 తర్వాత ఇంటి పన్నును డిపాజిట్ చేయడానికి మినహాయింపు ఉండదు. నగరపాలక సంస్థ మరియు ఇతర సారూప్య సేవలు కలిగి ఉన్న మరియు నగరంలో ఒకే ఇంటిలో నివసిస్తున్న ఉద్యోగులు ఇంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పరమవీర చక్ర, అశోక చక్ర, ఇతర సైనికులు లేదా ఏదైనా శౌర్య చక్ర పొందిన మాజీ సైనికులు లేదా వారిపై ఆధారపడిన జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు లేదా అవివాహిత కుమార్తెలకు కూడా సాధారణ పన్ను నుండి మినహాయింపు ఉందని తెలుస్తోంది.